హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీ 2024కి సంబంధించి మనకి ట్రిపుల్ ఐటీలో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి, అలాగే సిలబస్ ఎలా ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మనకి ఎగ్జామ్స్ కూడా ఎలా జరుగుతాయి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అలానే ఆప్షన్లో పెట్టుకోండి. మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ప్రీ యూనివర్సిటీ కోర్సు 2 years ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ఎలాగో అక్కడ మనకి 2 years పియూసీ అన్నమాట. ప్రీ యూనివర్సిటీ కోర్స్ని పియూసీ 1 and 2 years అలా మనకి చెప్తారు. సో మరి మనకి పియూసీలో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే వీటితో పాటు బయాలజీ కూడా మనకి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా అయితే ఇస్తారు. ఎందుకంటే తర్వాత ఎవరైనా బైపీసీ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బయాలజీ తీయాలనుకుంటే తీయొచ్చు. అలాగే మనకి బయాలజీ కూడా ఒక సబ్జెక్ట్లా చెప్తారు. అలాగే మనకి నెక్స్ట్ 4 years బీటెక్. ఇక్కడ మనకి ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ ఉంటాయో చూద్దాం. కెమికల్ ఇంజనీరింగు, ఇది ఓన్లీ న్యూజివీడు అండ్ ఆర్కే వ్యాలీలో మాత్రమే ఉంది ఈ కెమికల్ ఇంజనీరింగ్ అనేది. అలాగే నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగు, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగు, నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగు, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగు, నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగు, నెక్స్ట్ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగు. ఓన్లీ ఇది న్యూజివీడ్ అండ్ ఆర్కే వ్యాలీలో ఉన్నాయి. అంటే కెమికల్ ఇంజనీరింగు అండ్ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగు న్యూజివీడ్ ఆర్కే వ్యాలీలో మాత్రమే ఉన్నాయి. శ్రీకాకుళం, ఒంగోలులో లేవు. మిగతావన్నీ కూడా శ్రీకాకుళం, ఒంగోలులో అయితే ఉన్నాయి. సో మనకి ట్రిపుల్ ఐటీలో ఉండే బ్రాంచెస్ అయితే ఇవి. సో మరి ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. మనకి కాలేజ్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 4:45 వరకు, నైట్ 8 to 10 వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్స్ అయితే 2 సెమిస్టర్స్ ఉంటాయి కదా. సో మనకి ఫస్ట్ సెమిస్టర్కి 60 marks, ఒక సెమిస్టర్కి మధ్యలో ఒక 3 మిడ్ ఎగ్జామ్స్ అవుతాయి. ఒక్కొక్క మిడ్ ఎగ్జామ్ 20 marks. సో మరి మనకి ఆ 20 marksలో మనకి ఏ మిడ్ ఎగ్జామ్స్ బెస్ట్ వచ్చాయో, అంటే ఈ 3 మిడ్ ఎగ్జామ్స్లో 2 మిడ్ ఎగ్జామ్స్లో ఏ మార్క్స్ ఎక్కువగా వచ్చాయో అవి సెమిస్టరీలో కలుపుతారు. మనకి 60 marks సెమిస్టరీకి అయితే ఉంటాయి కాబట్టి సో టోటల్గా అయితే మనకి మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్, సెమిస్ట్రీ మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. కాబట్టి నెక్స్ట్ మనకి సెమిస్ట్రీలో మ్యాక్సిమం 18 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకి మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్ అనేవి కలుపుతారు. అలాగే మీరు కాలేజ్కి డైలీ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. 75% అటెండెన్స్ అనేది ఉండాలి కాబట్టి సో మనకి ఈ విధంగా అయితే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. మనకి ఎగ్జామ్స్ అనేవి థియరీలోనే పెడతారు. సెమిస్ట్రీలో 18 బిట్స్ అయితే ఇస్తారు. ఇలా అయితే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ట్రిపుల్ ఐటీ సిలబస్ ఏంటని అడుగుతున్నారు కదా, దీనికి ఒక యాప్ అనేది ఉంటుందండి. ఆ యాప్లో మనకి సిలబస్ అంతా కూడా ఉంటుంది. అది ప్లే స్టోర్లో అయితే మీరు తర్వాత డౌన్లోడ్ చేసుకోవాలి, మీరు ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయిన తర్వాత. అలాగే నెక్స్ట్ మనకి బుక్స్ కూడా ఇస్తారు ట్రిపుల్ ఐటీలోనే, టెక్స్ట్ బుక్స్ అవి. సో నోట్ బుక్స్ ఏమైనా అవసరం ఉంటే మీరు కొనుక్కోవాలి. అలాగే లగేజ్కి సంబంధించి కూడా నేను ఇంకో వీడియో అయితే చేస్తాను, మీరు ఏమేమి తీసుకువెళ్ళాలి, ఎప్పుడు తీసుకువెళ్ళాలి అనేది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.